హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనము సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ పైన కొన్ని క్వశ్చన్స్ తీసుకున్నాము. ఈ క్వశ్చన్స్ని నేను ఇక్కడ సాల్వ్ చేస్తుంటాను. మీరు నాతో పాటు సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఈ క్వశ్చన్స్ ఎస్ఎస్సి రాసే వాళ్ళకి, ఎస్ఎస్సి సిజిఎల్ కానీ, సిహెచ్జిఎల్ కానీ, లేదంటే బ్యాంకింగ్ కానీ, ఐబీపీఎస్ కానీ, ఎస్బీఐ కానీ, వైబీపీఎస్ కానీ రాసే వాళ్ళకి కూడా ఇది చాలా యూస్ఫుల్. మీరు నాతో పాటు ట్రై చేయండి. ఎన్ని మార్క్స్ వస్తున్నాయో మీకు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో మీరు ఎన్ని మార్క్స్ స్కోర్ చేసుకున్నారు అన్నది నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. దాన్ని బట్టి మీకు మీలాగా చాలా మంది చెప్తారు కాబట్టి మీకు అర్థమవుతుంది మీరు ఎక్కడ స్టాండ్ అవుతున్నారు. మార్కెట్లో అందరు స్టూడెంట్స్ ఏ లెవెల్లో ఉన్నారు, మీరు ఏ లెవెల్లో ఉన్నారు, అట్ పారా లేదంటే ఎబో యావరేజా, బిలో యావరేజా అన్నది మీకు తెలుస్తుంది. దాన్ని బట్టి మీరు మిమ్మల్ని ఎంత ఇంప్రూవ్ చేసుకోవాలి ఇంకా అన్నది కూడా మీకు ఐడియా వస్తుంది. సో వితౌట్ వేస్టింగ్ ఫర్దర్ టైమ్, లెట్స్ గెట్ స్టార్టెడ్. సి ఫస్ట్ క్వశ్చన్. సచ్ పీపుల్ అంట నెవర్ హ్యావ్ అండ్ నెవర్ విల్ బి ట్రస్టెడ్. సి ఇక్కడ చూడండి, నెవర్ హ్యావ్ అన్నది ఇది ప్రజెంట్, ఇది నెవర్ విల్ బి అన్నది ఫ్యూచర్. సో ఇప్పుడు ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ రెండు కలుస్తున్నాయి కాబట్టి దేని దానికి మెయిన్ వర్బ్, దేని మెయిన్ వర్బ్ దానికి పెట్టాలి. ఇక్కడ హ్యావ్ అన్నది ఆక్సిలరీ వర్బ్, ఇక్కడ విల్ అనేది మోడల్ వర్బ్. సో దేని మెయిన్ వర్బ్ దానికి పెట్టాలి. సో ఇక్కడ చూడండి, నెవర్ హ్యావ్, ఇక్కడ చూడండి, నెవర్ హ్యావ్ బీన్ ట్రస్టెడ్. ఫ్రమ్ పాస్ట్ నుంచి ఇప్పటి వరకు ట్రస్ట్ చేయలేదు అండ్ ఫ్యూచర్లో కూడా అతన్ని ట్రస్ట్ చేయొద్దు అంటున్నారు, చేయలేము అంటున్నారు. సో నెవర్ హ్యావ్ కాదు, నెవర్ హ్యాడ్ కాదు. పాస్ట్ నుంచి ఇప్పటి వరకు అంటే ప్రజెంట్ టెన్స్కి రావాలి. హ్యాడ్ అనేది పాస్ట్కి వెళ్ళిపోతుంది. సో ఇది కూడా కాదు, అంటే ఇది రైట్ ఆన్సర్. ఎలా చెప్తున్నారు మేడం అని మీరు అడగచ్చు. నెవర్ హ్యావ్ బీన్ ట్రస్టెడ్, ఇప్పటివరకు అతన్ని ట్రస్ట్ చేయలేదు, పాస్ట్ నుంచి ఇప్పటివరకు ఎప్పుడూ ట్రస్ట్ చేయలేదు. అండ్ నెవర్ విల్ బీ ట్రస్టెడ్, ఫ్యూచర్లో కూడా అతన్ని మనము ట్రస్ట్ చేయబోము అని చెప్పాలనుకున్నది దీని మీనింగ్. సచ్ పీపుల్ అంటే వాళ్ళెవరు, సర్టన్ కైండ్ ఆఫ్ పీపుల్, రైట్. నెక్స్ట్ వన్. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ప్లే about women's liberation, the leading lady cautioned the audience not to judge womanhood by the way she dresses. See, ఇక్కడ తను ఏమి జడ్జ్ చేయదంటుంది, ఉమెన్ వుడ్ ని జడ్జ్ చేయదంటుంది. ద లీడింగ్ లేడీ కాషన్డ్, చెప్పింది ఏమని, ద ఆడియన్స్ నాట్ టు జడ్జ్ ఉమెన్ వుడ్ ని జడ్జ్ చేయొద్దు అంటుంది. ఎలా? బై ద వే షీ డ్రెస్సెస్. ఉమెన్ వుడ్ అనేది మేల్ కాదు, ఫీమేల్ కాదు. ఉమెన్ వుడ్ అనేది పర్సన్ కాదు, అంటే ఉమెన్ వుడ్ అనేది ఒక పర్సన్ కాదు, దీన్ని పర్సన్గా తీసుకోమని నాన్ పర్సన్. సో అలాంటి టైంలో ఈ ఉమెన్ వుడ్కి మనము షీ డ్రెస్సెస్ కాదు, ఇట్ డ్రెస్సెస్. క్లియరా? ఇట్ డ్రెస్సెస్. నెక్స్ట్ వన్. No one knows the truth as fully as him. No one but him can provide the testimony. ఇక్కడ చూడండి, no one knows the truth, ఎవరికి తెలియదు ట్రూత్. as fully as him కాదు, as fully as he. ఇక్కడ ఇది మనము సబ్జెక్ట్ తోని కంపారిజన్ చేస్తున్నాం. సబ్జెక్ట్ no one అనేది ఒక పర్సన్ ఎవరు లేరు, no one అంటే అసలు ఎవరు లేరని పర్సన్ తోని కంపేర్ చేస్తున్నాం. No one knows the truth as fully as him కాదు, he. Has, he, does ఇలా కూడా కాదు. has, is, no, ఇది కూడా కాదు. మీకు చెప్తాను చూడండి. ఈజ్ ఏంటిది? పొజిషన్. మనం పొజిషన్ కోసం మాట్లాడలే. అతనికి ఎవరికి తెలియదు, ఇతనికి తెలిసినంతగా అని చెప్పాలనుకుంటున్నారు. No one as fully as he does. ఈ డస్ అని చెప్పి మళ్ళీ ఇంకొకసారి ఇక్కడ ఆక్సిలరీ వర్బ్ని పెట్టాల్సిన అవసరం లేదు. సో ఇది కూడా రాంగ్. యాజ్ ఫుల్లీ హ్యాజ్ హీ బట్ నో వన్ బట్ హిమ్. యాజ్ ఫుల్లీ యాజ్ ఈ డస్, ఇక్కడ మళ్ళీ ఆక్సిలరీ వర్బ్ని ఇక్కడ పెట్టాల్సిన అవసరం లేదు, అంటే ఇది రైట్ ఆన్సర్. No one knows the truth as fully as he. కంపారిజన్ సబ్జెక్ట్కి మధ్య జరుగుతుంది. ఈ అనేది సబ్జెక్ట్. సో ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి డజ్ అని ఇక్కడ ఆక్సిలరీ వర్బ్ పెట్టారు కదా, అలా పెట్టాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ no one knows అన్నప్పుడు ఇక్కడ ఆల్రెడీ వర్బ్ మనం ఇచ్చాం కాబట్టి ఇక్కడ మళ్ళీ డజ్ అని ఇంకొక ఆక్సిలరీ వర్బ్ని ఇవ్వాల్సిన అవసరం లేదు. యాజ్ ఫుల్లీ హ్యాజ్ హీ, నో వన్ బట్ హిమ్. ఇతనికి తెలిసినంతగా ఎవరికి తెలియదు, కానీ ఇతనికే తెలుసు అని చెప్పాలనుకుంటున్నాను. నెక్స్ట్. The use of radar as well as two-way paging make it possible for the state police to intercept most speeders.
చూడండి క్వశ్చన్, దీనికి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి, నేను చెప్తాను చూడండి. సి ఇక్కడ ఆఫ్ అన్నది ఏంటి? ప్రిపోజిషన్. ఆఫ్ అన్నది ప్రిపోజిషన్. ఇది ప్రిపోజిషన్ కన్నా ముందు యూజ్ అన్నది సబ్జెక్ట్ ఆఫ్ ద ప్రిపోజిషన్. రాడర్ యాజ్ వెల్ యాజ్ టూ వే పేజింగ్, ఇది మొత్తం మనకి ఆబ్జెక్ట్ ఆఫ్ ద ప్రిపోజిషన్. ఆబ్జెక్ట్ ఆఫ్ ప్రిపోజిషన్. ఇక్కడ నేను వర్బ్ని ఈ సబ్జెక్ట్ ఆఫ్ ద ప్రిపోజిషన్ బట్టి తీసుకోవాలి. సో యూజ్ అనేది సింగులర్ కాబట్టి మేక్ అనేది వర్బ్ని సింగులర్గా తీసుకోవాలి మనం. మేక్ అనేది సింగులర్ వర్బ్ కాదు, మేక్ అంటే ప్లూరల్. ఐడియా ఉంది కదా? మేక్స్ అంటే సింగులర్. సో ఇక్కడ నేను మేక్ కాదు మేక్స్ అని చెప్పాలి. మేక్స్. సో మేక్స్తో ఉన్నదాన్ని ఆన్సర్ చూడాలి మనం. ఇక్కడ మేక్ అని ఉంది, స్ట్రైట్ ఫార్వర్డ్గా కట్ చేసేసేయండి. అలోస్ పాసిబుల్, ఇది అక్కర్లేదు మనకి. మేక్స్ పాసిబుల్, మేక్స్ ఇట్ పాసిబుల్. ఇక్కడ ఓన్లీ మేక్స్ పాసిబుల్ అని ఉంది, ఇక్కడ మేక్స్ ఇట్ పాసిబుల్ ఉంది. మేక్స్ ఇట్ పాసిబుల్. అర్థమైంది కదా నేను మేక్స్ ఎందుకు చేంజ్ చేశాను అన్నది. సో ఇలా మీరు అనలైజ్ చేయగలగాలి. కొన్ని ట్రిక్స్ ఉంటాయి, ఆ ట్రిక్స్ని బేస్ చేసుకొని మనకి సెంటెన్స్లో క్వశ్చన్లో ఏం చెప్తున్నారు దాని మీనింగ్ అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అంటే అర్థం చేసుకోవద్దా మేడం అని మీరు అడగొచ్చు, కానీ నేను అలా చెప్పను. కొన్నిసార్లు మనకి కొద్దిగా కొత్తగా వొకాబులరీ ఉంటుంది, లేదంటే సెంటెన్స్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. అది అర్థం చేసుకొని మన ఓన్ లాంగ్వేజ్లకి తెలుసుకొని చేసేంత టైం మనకు ఉండదు. ఎగ్జామ్లో మనకి ఇచ్చిన టైంలో ఆ లిమిటెడ్ టైంలోనే మనం ఆన్సర్స్ చేయాలి. దట్టు కరెక్ట్గా చేయాలి. రాంగ్ చేస్తే మళ్ళీ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది, మన ఉన్న మార్క్స్ పోతాయి, అడిషనల్గా వచ్చిన మార్క్స్లోకి నుంచి కూడా మార్క్స్ కట్ అవుతాయి. సో మనం కొన్ని ట్రిక్స్ని యూస్ చేస్తూ ఆ ట్రిక్స్ని ప్లే చేస్తూ క్వశ్చన్స్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేద్దాము. ఓకేనా? యోగిక్ ఎక్సర్సైజ్ సీమ్స్ టు బి హెల్ప్ ద అర్బన్ పాపులేషన్ డీల్ ఎఫెక్టివ్లీ విత్ స్ట్రెస్. ఇక్కడ చూడండి, యోగిక్ ఎక్సర్సైజ్, దిస్ ఈజ్ అ సబ్జెక్ట్, at the same time noun. Seem to help. Seem ఏంటి? seem అనేది verb. seem అనేది verb. seem అనేది verb. కానీ ఇది ఏంటి? plural verb. plural verb. కానీ మనకి ఇక్కడ ఏమి ఇచ్చిండు? యోగిక్ ఎక్సర్సైజ్ అనేది సింగులర్. సో సింగులర్కి మనము సింగులర్ verb తీసుకోవాలి. అంటే seems. seems అనేది సింగులర్ verb. సో సీమ్స్ రావాలి. ఇక్కడ సీమ్స్ ఉన్న దగ్గర చూడండి, మిగతాది కట్ చేసేసండి. అన్నిట్లలో సీమ్స్ ఉందా? ఓకే, నో ఇంప్రూవ్మెంట్ కాదు, అన్నిట్లలో సీమ్స్ ఉంది. ఫైన్, ఇంకా కొద్దిగా ముందుకెళ్దాం. సీమ్స్ టు బీ వచ్చింది అంటే హెల్ప్ఫుల్ రావాలి. హెల్ప్ఫుల్ వచ్చినప్పుడు మనకి ఇక్కడ సెంటెన్స్ మనకి స్ట్రక్చర్ పోతుంది. మనం సెంటెన్స్ స్ట్రక్చర్ని చేంజ్ చేయొద్దు, అట్ ది సేమ్ టైం మీనింగ్ని చేంజ్ చేయొద్దు. క్వశ్చన్లో ఏ మీనింగ్ ఇచ్చిండో అదే మీనింగ్తో ఉండాలి, మీనింగ్ చేంజ్ అవ్వద్దు. మీనింగ్ చేంజ్ అవ్వకుండానే క్వశ్చన్లో ఉన్న ఎర్రర్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. దానికి ఆల్టర్నేటివ్గా మనం ఏ ఆన్సర్ని పెట్టచ్చు, రైట్ ఆన్సర్ అన్నది చెక్ చేయాలి. రైట్, ఇక్కడ చూడండి, సీమ్స్ టు బి హెల్ప్ఫుల్. హెల్ప్ఫుల్ని మనం యూజ్ చేయలేము, అండ్ హెల్ప్డ్ కూడా యూజ్ చేయలేము. సీమ్స్ టు హెల్ప్ ఎలా మేడం అని మీరు అడగచ్చు. యోగిక్ ఎక్సర్సైజ్ సింగులర్ కాబట్టి సింగులర్కి సీమ్స్ అనేది సింగులర్ వర్బ్ తీసుకున్నాం. టు సీమ్స్ టు హెల్ప్, ఇక్కడ బీని తీసేసేయండి. సీమ్స్ టు హెల్ప్ అంటే ఇలా రాయాలి, సీమ్స్ టు హెల్ప్ ద అర్బన్ పాపులేషన్. సీమ్స్ టు హెల్ప్ ద అర్బన్ పాపులేషన్. క్లియర్ కదా? నెక్స్ట్, the pedestrian must have to be very cautious while crossing the road. pedestrian అంటే ఎవరు మనకు తెలుసు కదా, రోడ్ క్రాస్ చేస్తుంటామో మనం అప్పుడప్పుడు సిగ్నల్ దగ్గర నిలబడి ఆ రోడ్ క్రాస్ చేసే వాళ్ళని పెడెస్ట్రియన్స్ అని చెప్తారు. మస్ట్ హ్యావ్ ఎప్పుడు యూజ్ చేస్తాము? మస్ట్ హ్యావ్ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే మస్ట్ ప్లస్ హ్యావ్ యూజ్ చేస్తున్నామంటే ఇది పాస్ట్లో జరగాల్సిన సిచ్యువేషన్, జరగాల్సిన ఇన్సిడెంట్ జరగలేదు. యూ మస్ట్ హ్యావ్ టేకెన్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. మీరు హెల్త్ని జాగ్రత్తగా చూసుకోలేదు కాబట్టి ఇప్పుడు ఫీవర్ వచ్చింది, సంథింగ్ ఏదో జరిగింది అలా అని చెప్పాలనుకుంటా చూడండి, అలాంటిది. యూ మస్ట్ హ్యావ్ డన్ దాట్, యూ మస్ట్ హ్యావ్ గాన్ టు దట్ కాలేజ్, యూ మస్ట్ హ్యావ్ టేకెన్ దిస్ కోర్స్. అంటే నువ్వు ఆ కోర్సు తీసుకోవాల్సింది కానీ తీసుకోలేదు, అంటే పాస్ట్లో జరగాల్సిన సిచ్యువేషన్, పాస్ట్లో జరగాల్సిన ఇన్సిడెంట్ జరగలేదు. అలాంటి టైంలో మస్ట్ హ్యావ్ని యూజ్ చేస్తాం. సో మస్ట్ హ్యావ్ ఇక్కడ రాంగ్. సారీ, పెడెస్ట్రియన్ జనరల్గా రోడ్ క్రాస్ చేస్తూ ఉంటారు కదా, జనరల్గా క్రాస్ చేస్తుంటారు కాబట్టి, డైలీ క్రాస్ చేస్తుంటారు కాబట్టి దానికి మనము జనరల్ సెన్స్లో తీసుకోవాలి. జనరల్ సెన్స్లో తీసుకున్నప్పుడు
మనం ఎందులో తీసుకుంటాం, సింపుల్ ప్రజెంట్లో తీసుకుంటాం. సింపుల్ ప్రజెంట్ జనరల్ సెన్స్లో మాట్లాడినప్పుడు సింపుల్ ప్రజెంట్లో తీసుకుంటాం. జనరల్ ట్రూత్, యూనివర్సల్ ట్రూత్, ప్రొవర్బ్స్, డైలీ రొటీన్గా చేసే యాక్టివిటీస్, రొటీన్ యాక్టివిటీస్కి మనము సింపుల్ ప్రజెంట్ తీసుకుంటాం. సో ఇక్కడ చూడండి మస్ట్ హ్యాడ్ బీన్ అగైన్ మళ్ళీ ఇది పాస్ట్ టెన్స్ కాదు, నో ఇంప్రూవ్మెంట్ కూడా కాదు, ఆర్ టు కూడా కాదు, ఆర్ రిక్వైర్డ్ టు బీ. అంటే ఎవరైతే పెడెస్ట్రియన్స్ ఉంటారో వాళ్ళు నడిచే వాళ్ళు ఏం చేయాలి, ఆర్ రిక్వైర్డ్ టు బీ వెరీ కాషియస్ వైల్ క్రాసింగ్ ద రోడ్. వాళ్ళు జాగ్రత్తగా రోడ్డు క్రాస్ చేయాలి. ఇప్పుడు అంటే ఎప్పుడు చేసినా కూడా ఈ జనరల్ సెన్స్లో మాట్లాడతాం కాబట్టి ఆర్ రిక్వైర్డ్ టు బి అన్నది కరెక్ట్ వన్. క్లియర్ కదా. నెక్స్ట్, ఐఎమ్ షూర్ దాట్ ఈ హ్యాస్ రికవర్డ్ ఫ్రమ్ హిజ్ హిల్నెస్ అండ్ ఈ విల్ అకంపెనీ అస్ టు ద స్పాట్. పిక్నిక్ స్పాట్. ఓకే, టు ద పిక్నిక్ స్పాట్కి అతను మన ఎంబడి వస్తాడు అనుకుంటున్నాము. అతనిది హెల్త్ రికవర్ అయ్యిందేమో అని అనుకుంటున్నాం. ఐఎమ్ షూర్ దట్ ఈ హ్యాస్ రికవర్డ్, నేను అనుకుంటున్నాను అతను రికవర్డ్ అయిపోయింది అనేసి, ఫ్రమ్ హిస్ హిల్నెస్, హెల్త్ బాగాలేకుండా కదా హిల్నెస్ నుంచి వచ్చాడు. అండ్ ఈ విల్ అకంపెనీ, ఇక్కడ మనకి రెండు ఉన్నాయి, కంపెనీ అండ్ అకంపెనీ. కంపెనీ అంటే ఏంటి అంటే మనతో పాటు మనం ఎవరైనా వస్తారా, మనం ఫ్రెండ్స్తో కానీ వాళ్ళతో కానీ వెళ్తున్నామంటే షీ విల్ గివ్ కంపెనీ టు మీ. అంటే కంపెనీ అంటే అట్లా కంపెనీ అని కాదు, షీ గివ్స్ కంపెనీ టు మీ అంటే తను నాతో పాటు ఉంటుంది అన్నప్పుడు ఇది కంపెనీ. మరి ఆ కంపెనీ అంటే ఏంటి అంటే ఇప్పుడు చిన్న పిల్లలు పోతుంటే పెద్దవాళ్ళు మమ్మీ డాడీ వెళ్తుంటారు, కిడ్స్ నీడ్స్ టు బి అకంపనీడ్ బై దేర్ పేరెంట్స్. అంటే కిడ్స్కి పేరెంట్స్ వెళ్తున్నారు అంటే వాళ్ళని తీసుకెళ్ళడానికన్నా ఎక్కువ వాళ్ళని జాగ్రత్తగా తీసుకెళ్ళడానికి వెళ్తుంటారు. అంటే ఒక సేఫ్ గార్డ్ మెజర్మెంట్స్లో, లేదంటే సెక్యూరిటీ గార్డ్ అని అనలేము పేరెంట్స్ని పిల్లలకి, బట్ ఆ వేలో ఇప్పుడు పిల్లలకి ఏం జరగకుండా, ఎక్కడ ఏం బాధలు రాకుండా, రోడ్ పైన ఎక్కడ ఏం రాకుండా పేరెంట్స్ పిల్లలకి అకంపెనీ అవుతారు, ఎందుకంటే వాళ్ళని సేఫ్గా చూసుకోవడానికి. కానీ ఇక్కడ ఏంటి అంటే తను పిక్నిక్ స్పాట్కి వస్తుంది అంటే నాతో పాటు వస్తుంది అన్నప్పుడు కంపెనీ. అదే పేరెంట్స్ పిల్లలకి తీసుకెళ్తున్నారంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అంటే సేఫ్ గార్డ్గా, అంటే ఒక సెక్యూరిటీ గార్డ్ లాగా పేరెంట్స్ పిల్లలకి ఏం జరగకుండా చూసుకోవడానికి అలా వెళ్తున్నారు అంటే అది ఆ కంపెనీ. డిఫరెన్స్ అర్థం చేసుకోవడానికి ఇక్కడ మన సెక్యూరిటీ రీజన్స్ కోసం మనని ఇట్లా జాగ్రత్తగా చూసుకునేటప్పుడు ఆ కంపెనీ అంటాం, ఇది ఫ్రెండ్లీగా గెట్ టుగెదర్గా వెళ్ళేటప్పుడు కంపెనీ అంటాం. సో డిఫరెన్స్ అర్థం చేసుకోండి. సో ఇక్కడ ఆ కంపెనీ అనేది రాంగ్ ఉంది. ఆ కంపెనీ కట్ చేసేసేయండి, నో ఇంప్రూవ్మెంట్ కట్ చేసేసేయండి. అంటే అండ్ విల్ కంపెనీ. చూడండి, ఐఎమ్ షూర్ దట్ ఈ హ్యాస్ రికవర్డ్ ఫ్రమ్ హిజ్ హిల్నెస్ అండ్ హీ విల్ కంపెనీ అస్ టు ద పిక్నిక్ స్పాట్కి అతను మన వెంబడి వస్తున్నాడు అని దాని అర్థం. నెక్స్ట్, they feel very proudly that their team had won the match. They feel very proudly కాదు, they feel very proud, not proudly కాదు, felt అంటే మళ్ళీ టెన్స్ చేంజ్ అయిపోయింది. felt వెరీ ప్రైడ్ కాదు, ప్రౌడ్. ప్రైడ్ కూడా కాదు, ప్రౌడ్. అయితే మీరు అడగొచ్చు, మేడం ఇక్కడ టెన్స్ చేంజ్ అయింది కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు మనం ఇక్కడ ఫీల్ ఉంది కదా, ఇక్కడ ఫెల్ట్ ఎందుకు తీసుకుంటున్నారని మీకు డౌట్ రావచ్చు. దే ఫీల్ వెరీ ప్రౌడ్లీ దట్ దే టీమ్ హ్యాడ్ వన్ ద మ్యాచ్ అంటే ఏంటి, సెంటెన్స్ ఆల్రెడీ పాస్ట్లో ఉంది, ఆల్రెడీ వాళ్ళు విన్ అయిపోయినారు, మ్యాచ్ విన్ అయిపోయినారు కాబట్టి వాళ్ళు ఆల్రెడీ హ్యాపీగా ఫీల్ అయిపోయినారు అది కూడా. సో ఇక్కడ ఫీల్ అనేది ప్రజెంట్ టెన్స్, కానీ హ్యాపీగా ఫీల్ అవ్వడం ఆల్రెడీ జరిగిపోయింది. సో felt very proud. క్లియర్ కదా. నెక్స్ట్, your good gesture will highly appreciate. ఇక్కడ చూడండి, will అనేది ఏంటి, మోడల్ వర్బ్. Model verb always takes V1 form. Irrespective of the subject
సబ్జెక్ట్ ఏదైనా ఉండని అండ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద టెన్స్ ఏదైనా ఉండని, ప్రజెంట్ టెన్స్లో ఉండని, పాస్ట్ టెన్స్లో ఉండని, ఫ్యూచర్లో ఉండని, అండ్ ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, సింగులర్, ప్లూరల్ ఏదైనా ఉండని. మోడల్ వర్బ్స్ ఆల్వేస్ టేక్. మోడల్ వర్బ్ అంటే వీళ్ళు ఒకటే కాదు, వీళ్ళు, వుడ్, షల్, కుడ్, క్యాన్, కుడ్, మే, మైట్, ఆట్, ఇవన్నీ మనకి మోడల్ వర్బ్స్లో వస్తాయి. మోడల్ వర్బ్ ఏదైనా కానీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సబ్జెక్ట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద టెన్స్ V1నే తీసుకుంటుంది. ఇక్కడ హైలీ V1 కాదు. సో ఇక్కడ విల్ బి your good gestures will be highly appreciated. ఇక్కడ లేదు, కట్ చేసేసేయండి. బి లేదు, ఇక్కడ బి ఉంది, ఇక్కడ బి ఉంది. అప్రిషియేటివ్ కూడా కాదు, అప్రిషియేటెడ్. విల్ బి అప్రిషియేటెడ్. క్లియర్ కదా? ఇంక్రీజ్డ్ ప్రొడక్టివిటీ నెసెసరీ రిఫ్లెక్ట్స్ ద గ్రామర్ ఎఫర్ట్స్ మేడ్ బై ద ఎంప్లాయీస్. ఇక్కడ చూడండి, నెసెసరీ ఏంటి? నెసెసరీగా ఏం జరుగుతుంది? రిఫ్లెక్ట్ అవుతుంది. ఇక్కడ రిఫ్లెక్ట్ అనేది ఏంటి? వర్బ్ని డిస్క్రైబ్ చేయడం. ఇక్కడ చూడండి, వర్బ్ని డిస్క్రైబ్ చేయడానికి నేను చెప్తాను. అడ్జెక్టివ్ అండ్ అడ్వర్బ్. ఈ అడ్జెక్టివ్ ఏంటి అంటే నౌన్ని కానీ ప్రొనౌన్ని కానీ డిస్క్రైబ్ చేస్తుంది. అదే అడ్వర్బ్ ఏంటి అంటే వర్బ్ని, అడ్జెక్టివ్ని అండ్ అనదర్ అడ్వర్బ్ని డిస్క్రైబ్ చేస్తుంది. అనదర్ అడ్వర్బ్. క్లియర్ కదా? ఇక్కడ చూడండి, ఇంక్రీజ్డ్ ప్రొడక్టివిటీ నెసెసరీగా ఏం జరుగుతుంది? రిఫ్లెక్ట్ అవ్వడం. నెసెసరీగా రిఫ్లెక్ట్ అవ్వడం. రిఫ్లెక్ట్ అనేది వర్బ్, రిఫ్లెక్ట్స్ అనేది వర్బ్ని డిస్క్రైబ్ చేయడానికి మనకి కావాల్సింది, అడ్వర్బ్. సో నెసెసరీ అనేది అడ్జెక్టివ్, నెసెసరీలీ అన్నది నెసెసరీ అన్నది అడ్జెక్టివ్, నెసెసర్లీ అన్నది అడ్వర్బ్. సో మనకి ఇక్కడ కావాల్సింది నెసెసరీ కాదు, నెసెసర్లీ. Increased productivity necessarily, yes. Increased productivity necessarily. ఇంక్రీజ్, ఇది సారీ స్పెల్లింగ్ చూసుకోలేదు నేను. ఇక్కడ ఇంక్రీజ్డ్ ప్రొడక్టివిటీ, ఇది రైట్. ఇంక్రీజ్డ్ ప్రొడక్టివిటీ నెసెసర్లీగా ఏం జరుగుతుంది? రిఫ్లెక్ట్ అవుతుంది. రిఫ్లెక్ట్ అనేది వర్బ్ని డిస్క్రైబ్ చేయడానికి మనకి అడ్వర్బ్ కావాలి. నెసెసర్లీ అనేది అడ్వర్బ్, నెసెసరీ అనేది అడ్జెక్టివ్. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు మన ఆన్సర్ ఇది. ఇంక్రీజ్డ్ ప్రొడక్టివిటీ నెసెసర్లీ రిఫ్లెక్ట్స్. క్లియర్ కదా? నెక్స్ట్, ద స్మాల్ చైల్డ్ డస్ వాట్ ఎవర్ ఈజ్ ఫాదర్ వాజ్ డన్. ఇక్కడ చూడండి, ద స్మాల్ చైల్డ్ డస్. చిన్న బాబు ఏం చేస్తాడంటే వాళ్ళ డాడీ ఎలా చేస్తుండేనా దాన్ని చూసి చేస్తాడు అంటున్నారు. వాజ్ డన్ అన్నది ఏంటి? ఇక్కడ వాజ్ ప్లస్ V3, వాజ్ ఆర్ వర్ ప్లస్ V3 గుర్తుందా మీకు? ఇది ప్యాసివ్ వాయిస్. కానీ ఇక్కడ వాళ్ళ డాడీ ఏం చేస్తున్నాడో అది చేస్తాడు బాబు అని చెప్తున్నాడు. సో ఇక్కడ ప్యాసివ్ వాయిస్కి ఈజ్ ఫాదర్ వాజ్ డన్, ఇది రాంగ్. ఇది ప్యాసివ్ వాయిస్కి వెళ్ళిపోతుంది. సో మనము ఓన్లీ యాక్టివ్ వాయిస్కి తీసుకోవాలి. ఇది యాక్టివ్ వాయిస్లో ఉంది కదా, ఇది కూడా యాక్టివ్ వాయిస్కి రావాలి. వాజ్ డన్ అయితే రాంగ్, హ్యాడ్ డన్, డిడ్ కూడా రాంగ్. హ్యాడ్ డన్ అయితే మీరు అడగొచ్చు, మేడం వాజ్ డన్ తీసేసి హ్యాడ్ డన్ పెట్టడంలో మీ ఇంటెన్షన్ ఏంటి అని. ఇప్పుడు నేను వాజ్ డన్ పెట్టాను అంటే ఏంటి? సెంటెన్స్ సింపుల్ పాస్ట్లో ప్యాసివ్ వాయిస్కి వెళ్తుంది. ఇప్పుడు నేను హ్యాడ్ డన్ పెట్టాను అంటే ఇది పాస్ట్ పర్ఫెక్ట్కి వెళ్తుంది. ఇక్కడ చూడండి, నేను చూపిస్తాను. ఇక్కడ ఇది ప్రజెంట్, ఇది పాస్ట్, ఇది ఫ్యూచర్. ఇక్కడ వీళ్ళ డాడీ ఏమేమైతే చేసిండో ఇదంతా చూసి ఇక్కడ ప్రజెంట్లో వాళ్ళ బాబు చేస్తున్నాడు. అది దాని మీనింగ్. నెక్స్ట్ వన్, ఇఫ్ హీ హ్యాస్ టు స్పెండ్ 5 hours in the queue, it was really a wastage. See, if he has to spend 5 hours, ఒకవేళ 5 hours స్పెండ్ చేయాల్సి వస్తే, ఇది ఎక్కడుంది? ఈ హ్యాస్ టు స్పెండ్ అంటే ప్రజెంట్ టెన్స్లో ఉంది. బట్ ఇట్ వాజ్ రియల్లీ ఏ వేస్టేజ్. వాజ్ అంటే మన పాస్ట్ టెన్స్లో ఉంది. సో దీన్ని మనం ప్రజెంట్కి తీసుకోవాలి. వాజ్ పాస్ట్ టెన్స్, సో నో ఇంప్రూవ్మెంట్ కూడా రాంగ్. ఈ రెండిట్లలోకించి మనము కరెక్ట్ ఆన్సర్ని చూడాలి. ఈజ్ రియల్లీ ఏ వేస్టేజ్ ఆర్ ఈజ్
రియలీ వేస్టేజ్, ఇది కూడా రాంగ్, ఈజ్ రియలీ ఏ వేస్టేజ్. క్లియర్ కదా. నెక్స్ట్, యూ కెన్ ఆల్వేస్ డిపెండెంట్ ఆన్ దెమ్. డిపెండెంట్ ఆన్ దెమ్ కాదు, డిపెండ్ ఆన్ దెమ్. డిపెండ్ ఆన్ ఆర్ రిలై ఆన్ ఆర్ కౌంట్ ఆన్, ఇవన్నిట్లో మీనింగ్ సేమ్, వేరే వాళ్ళపైన ఆధారపడడం. అండ్ డిపెండ్, రిలై అండ్ కౌంట్ ఆల్వేస్ టేక్స్ ఆన్ అనే ప్రిపోజిషన్. సో డిపెండెంట్ ఆన్ దెమ్ కాదు, డిపెండ్ ఆన్ దెమ్. సరే ఇది కూడా కాదు, డిపెండ్ ఆన్ దెమ్. డిపెండ్ ఆన్ దెమ్. క్లియర్ కదా. నెక్స్ట్, why did you not throw the bag away? See, why did you not throw? See, మనం లాస్ట్ క్లాస్లో ఇంతకుముందుకి చూసాం మనము. ఆల్వేస్ రిమెంబర్ డూ, డస్ అండ్ డిడ్ ఆల్వేస్ టేక్స్ V1 ఫామ్. డూ, డస్, డిడ్ ఆల్వేస్ టేక్స్ V1 ఫామ్. ఇది కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సబ్జెక్ట్ V1 ఫామే తీసుకుంటుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద టెన్స్. డూ, డస్, డిడ్ ఎప్పుడే కానీ V1 ఫామే తీసుకుంటుంది. ఇక్కడ డిడ్ అనేది, డిడ్కి మనకి త్రూ అనేది పాస్ట్ టెన్స్ V2, సో ఇది తీసుకోవద్దు. డిడ్ నాట్ త్రో. వై డిడ్ యూ త్రో, వై డిడ్ యూ నాట్ త్రో ద బ్యాగ్ అవే, నాట్ త్రూ, రైట్. ఇది కాదు, ఇది కాదు. వై డిడ్ యూ నాట్ త్రో, సారీ ఇది కదా, ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్, దే ఆర్ నాట్ బివేర్ ఆఫ్ ఆల్ ద ఫ్యాక్ట్స్. ఇక్కడ చూడండి మనకి రెండు ఉంటాయి, బివేర్ అండ్ అవేర్. బివేర్ అంటే ఏంటి అంటే, బివేర్ ఆఫ్ డాగ్స్ అంటాము, అంటే కాషన్, అక్కడ డాగ్స్ ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి అని కాషన్ చేస్తున్నారు. అవేర్ అంటే ఏంటి అంటే నాలెడ్జ్. సో దే ఆర్ నాట్ బివేర్ ఆఫ్ కాదు, దే ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్స్. దే ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్స్. దే ఆర్ నాట్ బివేర్ కాదు, దే ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్స్. దే ఆర్ నాట్, ఇది కూడా కాదు, దే ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్స్. నెక్స్ట్, can you tell me why did you speak the truth? ఇక్కడ చూడండి, ఇక్కడ నేను క్వశ్చన్ వేస్తున్నాను. కెన్ యూ టెల్ మీ అంటే ఇక్కడ నేను క్వశ్చన్ వేస్తున్నాను, సెంటెన్స్ ఇంటరాగేటివ్లో ఉంది. అయితే మీరు అడగచ్చు, మేడం ఎలా క్వశ్చన్ వేస్తున్నాను చెప్తున్నారని. కెన్ అనేది ఆక్సిలరీ వర్బ్, యూ అనేది సబ్జెక్టు, టెల్ అనేది మెయిన్ వర్బ్. ఇక్కడ ఆల్రెడీ క్వశ్చన్ వేస్తున్నాను కదా, మళ్ళీ ఇక్కడ నేను ఇన్వర్షన్లో పెట్టద్దు. ఇప్పుడు ఇది ఇలా ఉంది అంటే ఇది ఇన్వర్షన్లో ఉంది, ఇది ఇన్వర్షన్లో ఉంది. సో మళ్ళీ దీన్ని ఇన్వర్షన్లో పెట్టద్దు. మళ్ళీ ఎలా పెట్టాలి మేడం అంటే, ఇక్కడ చూడండి ఇన్వర్షన్లో ఉందని నేను ఎలా చెప్తున్నాను, ఇది ఆక్సిలరీ వర్బ్, ఇది సబ్జెక్ట్, ఇది మెయిన్ వర్బ్. సో ఇలా పెట్టద్దు. సో ఎలా పెట్టాలి అంటే, ఇక్కడ చూడండి, వై డిడ్ యూ నాట్ స్పీక్. ఇక్కడ చూడండి, వై యూ డిడ్ నాట్ స్పీక్. ఇక్కడ క్వశ్చన్లో ఏముంది, వై డిడ్ యూ నాట్ స్పీక్. ఇక్కడ నేను ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాను, ఇంటరాగేషన్ చేస్తున్నాను, ఇక్కడ ఇంటరాగేషన్ చేస్తున్నాను. సో రెండు పాసిబుల్ కాదు. ఇక్కడ నేను చేస్తున్నాను కాబట్టి ఇక్కడ నేను సింపుల్ లాంగ్వేజ్లో తీసుకెళ్ళాలంటే పాజిటివ్లో వెళ్ళాలి. సో పాజిటివ్లో చూడండి, వై యూ డిడ్ నాట్ స్పీక్. ఇక్కడ చూడండి, వై అనేది ఇక్కడ ఇంటరాగేషన్ అంటే క్వశ్చన్ చేస్తున్నాను, యూ అనేది సబ్జెక్ట్, డిడ్ అనేది ఆక్సిలరీ వర్బ్, నాట్ వదిలేసేయండి, స్పీక్ అనేది మెయిన్ వర్బ్. ఒక్క సెంటెన్స్లో రెండు ఇంటరాగేటివ్స్ రావు. ఫస్ట్ ఆల్రెడీ నేను ఇక్కడ ఇంటరాగేటివ్లో తీసుకున్నాను కదా ఇక్కడ. సో దీన్ని మనము పాజిటివ్ సెన్స్లో తీసుకెళ్ళాలి, ఇంటరాగేషన్లో అక్కర్లేదు. క్లియర్ కదా. నెక్స్ట్, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్వెన్షన్స్ ఆఫ్ దిస్ కంట్రీ. ఇక్కడ చూడండి ఒక పాయింట్ చెప్తాను నేను. వన్ ఆఫ్ వచ్చింది అంటే దీని తర్వాత మనకి సూపర్లేటివ్ డిగ్రీ ఉండాలి. అండ్ నౌన్ వచ్చేసి ప్లూరల్ నౌన్ ఉండాలి. అయితే ఏంటి మేడం అర్థం కాలేదంటారా, చెప్తాను నేను. ఇక్కడ వన్ ఆఫ్ తర్వాత సూపర్లేటివ్ డిగ్రీ. ఇక్కడ చూడండి, ద మోస్ట్ ఇంపార్టెంట్ అన్నది సూపర్లేటివ్ డిగ్రీ. ఇంపార్టెంట్ ఇన్వెన్షన్స్ ఇది ప్లూరల్ నౌన్. ఇన్వెన్షన్స్ అనేది ప్లూరల్ నౌన్.
సో ఇక్కడ మనకి ఎర్రర్ ఏమీ లేదు, జస్ట్ మనల్ని టెస్ట్ చేస్తున్నారండి. 1 తర్వాత సూపర్లేటివ్ డిగ్రీ ఉండాలి, సూపర్లేటివ్ డిగ్రీ, దాని తర్వాత ప్లూరల్ నౌన్ ఉండాలి, ప్లూరల్ నౌన్ ఉంది ఆఫ్ దిస్ సెంచురీ. క్లియర్ కదా? రైట్. సో నో ఎర్రర్ ఇక్కడ, నో ఎర్రర్. నెక్స్ట్, the player was asked that why he had not attended the prayer. ప్లేయర్ అడిగిండు ప్రేయర్కి ఎందుకు అటెండ్ అవ్వలేదు అనేసి. సో ఇక్కడ చూడండి, ద ప్లేయర్ వాజ్ ఆస్డ్. ద ప్లేయర్ అనేది ఏంటి? సబ్జెక్ట్. వాజ్ ఆస్డ్ అనేది ఏంటి? వర్బ్. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ కలిసి ఏమవుతుంది మనకి? క్లాజ్. ఇక్కడ హీ అనేది ఏంటి? సబ్జెక్ట్. హ్యాడ్ వచ్చేసి ఏంటి? ఆక్సిలరీ వర్బ్. అటెండెడ్ వచ్చేసి వర్బ్, మెయిన్ వర్బ్. ఈ రెండు కలిపితే మనకి క్లాజ్. ఒక్క క్లాజ్ని ఇంకొక క్లాజ్కి జాయిన్ చేయడానికి కావాల్సింది మనకి యాడ్ వర్బ్. సో అయితే ఇక్కడ మనము యాడ్ వర్బ్ దట్ అనే యాడ్ వర్బ్ని యూజ్ చేస్తాం. సో ప్రాబ్లం ఏం లేదు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చింది అంటే, వై హ్యాడ్ నాట్ అటెండెడ్ ద ప్రేయర్ అంటే ఇతను ప్రేయర్ ఎందుకు అటెండ్ చేయలేదు అని అడుగుతున్నాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ WH వర్డ్స్ ఉంటాయా, ఈ WH వర్డ్స్ ఒకవేళ సబ్జెక్ట్ లాగా వర్క్ చేస్తే వై హ్యాడ్ నాట్ అటెండెడ్ ద ప్రేయర్ ఆర్ పార్టీ వాట్ ఎవర్ అంటే వై అని అడుగుతున్నారంటే ఒక క్వశ్చన్ చేస్తున్నారు, ఇంటరాగేషన్. ఎప్పుడైతే ఇది ఇంటరాగేషన్లో ఉందో దీనికి ఆన్సర్ మీరు ఏదో చెప్పబోతున్నారు, ఇక్కడికి వెళ్ళాను అక్కడికి వెళ్ళాను ఏదో చెప్పబోతున్నారు. సో అలాంటి టైంలో ఇక్కడ ఈ వై అనేది ఇంటరాగేషన్ వర్డ్ ఉంది కదా, సో అలాంటి టైంలో ఈ దట్ అనే కంజంక్షన్ని యూజ్ చేయనక్కర్లేదు. ఈ వై అనే ఇంటరాగేషన్ వర్డే, WH వర్డే మనకి కంజంక్షన్ లాగా యూజ్ అవుతుంది. అంటే సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే దట్ని క్యాన్సిల్ చేయాలి. సో ఈ దట్ ఉండొద్దు మనకి, క్యాన్సిల్ చేసేయండి. వై హ్యాడ్ నో కాదు, నాట్ ఉండాలేమో, మేబీ స్పెల్లింగ్ మిస్టేక్ నా సైడ్ నుంచి అయ్యి ఉంటుంది, టైపింగ్ మిస్టేక్. సో వై హ్యాడ్ నాట్, దట్ ఉండదు, దట్ ఉంటే రాంగ్. చూడండి, ఈ హెజిటేటెడ్ టు లిజన్ టు వాట్ ఈజ్ బ్రదర్ వాస్ సేయింగ్. ఇక్కడ చూడండి, ఈ హెజిటేటెడ్, తను హెజిటేట్ అయ్యిండు. ఈ హెజిటేటెడ్ టు లిజన్ వినడానికి, టు వాట్ ఈస్ బ్రదర్ వాస్ సేయింగ్ ఏం చెప్తున్నాడో అది వినడానికి తను ఇష్టపడలేదు అంటున్నాడు. ఇక్కడ చూడండి, హెజిటేటెడ్ ఈజ్ కరెక్ట్. టు లిజన్ టు వాట్ ఈస్ బ్రదర్ వాస్ సేయింగ్. అయితే మీరు అడగొచ్చు, మేడం ఇక్కడ సెంటెన్స్ పాస్ట్ టెన్స్లో ఉంది కదా, ఇక్కడ లిజన్ అనేసి V1 ఎందుకు తీసుకున్నారు మీరు అని మీరు అడగొచ్చు. ఎందుకు అంటున్నారంటే 2 + V1 వచ్చేసి ఇది ఇన్ఫినిటివ్. ఈ ఇన్ఫినిటివ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సబ్జెక్టు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద టెన్స్ మనకి ఇది సేమ్ ఉంటుంది. 2 + V1 అంటే 2 + V1 ఉంటుంది. అయితే మీరు అడగొచ్చు, మేడం పాస్ట్ టెన్స్లో ఉంది కదా 2 + V2 రాస్తా అంటే కాదు, 2 + V1. సో ఇక్కడ చూడండి, ఈ హెజిటేటెడ్ టు లిజన్ అనేది ఇక్కడ మనకి ఏమంటారు, ఇది ఇన్ఫినిటివ్. టు వాట్, దేనికి హెజిటేట్ అవుతున్నాడు? వినడానికి. ఏం వినడానికి? టు వాట్ ఈస్ బ్రదర్ వాస్ సేయింగ్, అతను అన్నయ్య ఏం చెప్తున్నాడో చెప్పింది వినడానికి హెజిటేట్ అవుతున్నాడు. సో ఇక్కడ నో ఇంప్రూవ్మెంట్. We met him immediately after the session in which he had been given a nice speech. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎర్రర్ ఏదో ఉంది అంటున్నాను, బట్ నేను ఒక పాయింట్ చెప్తాను. ఇక్కడ చూడండి, వి మెట్ అంటే ఇది పాస్ట్ టెన్స్లో ఉంది. వి మెట్ హిమ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ద సెషన్ విచ్ he had been given a nice speech. ఈ సెంటెన్స్ కూడా పాస్ట్ టెన్స్లో ఉంది. రెండు యాక్టివిటీస్ పాస్ట్ టెన్స్లో ఉన్నాయి, ఒక్కదాని తర్వాత ఒకటి జరుగుతుంది. ఏం జరిగింది? ఫస్ట్ అతను ఆఫ్టర్ దిస్ స్పీచ్ కదా, ఫస్ట్ అతను స్పీచ్ ఇచ్చిండు, తర్వాత వీళ్ళు వెళ్ళి అతన్ని కలిసిరు. అంటే రెండు యాక్టివిటీస్ పాస్ట్లోనే జరిగాయి, ఒకదాని తర్వాత ఒకటి జరిగింది. ఫస్ట్ అతను స్పీచ్ ఇచ్చిండు, తర్వాత వీళ్ళు వెళ్ళి కలిశారు. గుర్తుపెట్టుకోండి ఒకటి, ఇక్కడ ఎప్పుడైతే 2 యాక్షన్స్ పాస్ట్లో జరుగుతాయో, వన్ ఆఫ్టర్ అనదర్, సైమల్టేనియస్లీ కాదు, వన్ ఆఫ్టర్ అనదర్, ఒక యాక్షన్ జరిగిపోయిన తర్వాత ఇంకొక యాక్షన్ ఎప్పుడైతే జరుగుతుందో అలాంటి టైంలో ఇప్పుడు మనము సెగ్రిగేట్ చేయాలి. ఫస్ట్ ఏ యాక్షన్ జరిగింది అండ్ సెకండ్ ఏ యాక్షన్ జరిగింది. ఫస్ట్ జరిగిన యాక్షన్ని మనము పాస్ట్ పర్ఫెక్ట్లో పెట్టాలి. సెకండ్ జరిగిన యాక్షన్ని సింపుల్ పాస్ట్లో పెట్టాలి. సింపుల్ పాస్ట్. అయితే ఇది ఎలా మేడం, ఫస్ట్లో ఇచ్చింది ఫస్ట్ జరిగింది అన్నట్ట, లేదంటే ఎలా చెక్ చేయాలి అని కూడా మీకు డౌట్ రావచ్చు. చెప్తాను చూడండి, మీరు సెంటెన్స్ని చదవండి, చదివేసి ఒక ఇమాజినేషన్లోకి వెళ్ళిపోండి. ఇక్కడ ఏం జరిగింది? వి మెట్ హిమ్ ఇమీడియట్లీ, మేము అతన్ని కలిసాము. ఎప్పుడు కలిసాము? ఆఫ్టర్ ద సెషన్
ఇన్ విచ్ ఈ హ్యాడ్ బీన్ గివెన్ ఏ నైస్ స్పీచ్. ఎక్కడైతే నైస్ స్పీచ్ ఇచ్చిండో అది అయిపోయిన తర్వాత నేను వెళ్ళి అతన్ని కలిశాను. అంటే ఫస్ట్ అది జరిగిపోయింది, తర్వాత నేను వెళ్ళి కలిశాను. అంటే ఫస్ట్ అది జరిగిపోయింది కాబట్టి ఇది స్పీచ్ ఇవ్వడం ఫస్ట్ ఇక్కడ జరిగింది, తర్వాత మీట్ అవ్వడం ఇక్కడ జరిగింది, మీట్ ఆర్ మెట్. సో ఇక్కడ జరిగింది అంటే ఫస్ట్ జరిగిన యాక్షన్ని మనము పాస్ట్ పర్ఫెక్ట్లో పెట్టాలి, సెకండ్ జరిగిన యాక్షన్ని సింపుల్ పాస్ట్లో పెట్టాలి. సో ఇక్కడ ఫస్ట్ స్పీచ్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇది హ్యాడ్ బీన్ గివెన్ ఏ స్పీచ్. ఈ హ్యాడ్ గివెన్ పాస్ట్ పర్ఫెక్ట్లో పెట్టాలి. ఓకే చెప్తాను, పాస్ట్ పర్ఫెక్ట్లో పెట్టాలి. కానీ ఇక్కడ చూడండి, ఈ హ్యాడ్ బీన్ గివెన్ ఏ నైస్ స్పీచ్, ఇన్ విచ్ ఈ హ్యాడ్ బీన్ గివెన్ ఏ నైస్ స్పీచ్. అగైన్ మీరు బాగా జాగ్రత్తగా చూసి ఈ సెంటెన్స్ మనకి ప్యాసివ్ వాయిస్లో ఉంది, కానీ స్పీచ్ ఇచ్చింది ఎవరు? ఇతనే ఉన్నప్పుడు ఈ హ్యాడ్ బీన్ గివెన్ ఏ నైస్ స్పీచ్ అన్నారు, ఈ హ్యాడ్ గివెన్ అంటారు అంతే. బీన్ని కట్ చేయాలి. బీన్ పెట్టి నేను V3 పెడుతున్నానంటే అది ప్యాసివ్ వాయిస్కి వెళ్తుంది, కానీ స్పీచ్ ఇచ్చింది ఇతనే కదా, స్పీచ్ ఇచ్చింది ఇతనే కాబట్టి ఇది మనం ప్యాసివ్ వాయిస్కి ఇలా తీసుకెళ్ళలేము, యాక్టివ్ వాయిస్లోనే సెంటెన్స్ ఉండాలి. సో ఇక్కడ హ్యాడ్ గివెన్, నాట్ హ్యాస్ బీన్, నాట్ వుడ్ బీ గివింగ్, హ్యాడ్ గివెన్. క్లియర్ కదా? ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ ద డే. ఈరోజు మనం ఇంతే చూసాము. ఒకవేళ మీకు ఈ క్లాసెస్ కనుక ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ఏది ఉన్నా కానీ మీరు మాకు కమెంట్ రూపంలో తెలియపరచండి. మీరు ఇంకేదైనా క్లాసెస్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా ఏంటి అన్నది మీరు నాకు మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాకు కమెంట్ రూపంలో తెలియపరచండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే.